చూస్తున్నారు కదా! ఈ వీడియోలో అయితే మాత్రం నేను నేటివ్ M2 వాటర్ ప్యూరిఫైయర్‌ని అయితే మాత్రం అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను అనమాట. నేను ఈ వాటర్ ప్యూరిఫైయర్‌ని అయితే మాత్రం అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. నాకొచ్చేటప్పటికి 18,000 అయితే పడిందనమాట. 18 అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా! మనకి ఇలా అయితే డెలివరీ చేశారనమాట. మనకి స్టార్టింగే ఇది అర్బన్ కంపెనీదనమాట. ఒక లెటర్ అయితే ఇచ్చేసేసారు. జస్ట్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసేసి. మనం నెక్స్ట్ అయితే మెయిన్ యూనిట్ అయితే ఓపెన్ చేద్దాము. చూస్తున్నారు కదా! ఈ ఫిల్టర్స్ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్స్ అయితే ఉంటుందని చెప్పేసేసి. ఇంకోటి ఏదో ఇచ్చారు. మీకు తర్వాత అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా! ప్యాకింగ్ కూడా అయితే మంచి సేఫ్టీగా చేశారనమాట. ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా వచ్చేసేసింది ఫస్ట్ అయితే మాత్రం. చూస్తున్నారు కదా! ఇదే మన మెయిన్ యూనిట్ అనమాట. కొంచెం బరువుగానే ఉంది తీయటానికి బయటికి. చాలా రోజుల నుంచి అయితే ఇబ్బంది పడుతున్నాం అనమాట వాటర్ ప్యూరిఫైయర్ లేక. నేను ఉంటే వాటర్ తీసుకొస్తాను. మనం లేనప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది వాళ్ళ ఇంటి వాళ్ళు తెచ్చుకోవడానికి వాటర్ అయితే మాత్రం. అందుకని చెప్పేసి చాలా రోజుల తర్వాత డిస్కషన్ చేసి చాలా చూసాననమాట. యాక్వాగార్డ్ అని చెప్పేసి ఇలా చాలా కంపెనీ చూసేసి లాస్ట్‌కి అయితే దీన్ని అయితే ఫిక్స్ చేశాను అనమాట. ఇదైతే రివ్యూస్ అయితే చాలా బాగుంది. నేటివ్ వాటర్ ప్యూరిఫైయర్. చూద్దాం ఓపెన్ చేసి ఇంకెలా ఉందని చెప్పేసి లోపల. చూస్తున్నారు కదా! ఇదే అనమాట మెయిన్ యూనిట్. చాలా అయితే బాగుంది. ఇదంతా కూడా మనకి టచ్ ప్యాడ్ ఉంటుందన్నమాట. 3 బటన్స్ అయితే ఉంటాయి దానికి అక్కడ. ఈ లోపలైతే మాత్రం మనము ఫిల్టర్స్ అవి ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అది చూస్తున్నారు కదా! దీని వచ్చేటప్పటికి ఇది 7 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుందన్నమాట. స్టోరేజ్ కెపాసిటీ. ఇది పవర్ ఉంటే మాత్రం వర్క్ అవుద్దన్నమాట. బటన్స్ అనేవి టచ్ అనమాట. అవి మాన్యువల్‌గా అయితే వాటర్ అయితే అవుట్‌లెట్ అయితే ఉండదు ఇందులో. వాటర్ అవుట్‌లెట్ అయితే ఉండదు. మనకి పవర్ ఉన్నప్పుడు మాత్రమే మనకి 3 బటన్స్ పనిచేస్తాయి. మనకి వాటర్ వస్తాయన్నమాట. దానిలో 3 బటన్స్ అయితే ఉంటుంది. కప్ అని చెప్పేసేసి, బాటిల్ అని చెప్పేసేసి, ఇంకా మామూలుగా వాటర్ సింబల్ అయితే వేసి ఉంటుందన్నమాట. మనకి బాటిల్ పెట్టేసేసుకుంటే ఆ బాటిల్ నిండుగా వస్తాయన్నమాట వాటరు. సో, మనకి కంటిన్యూషన్ వర్క్ అవ్వాలంటే మాత్రం ఇన్వర్టర్ అయితే ఉండాలి. లేకపోతే పవర్ ఉన్నప్పుడు మాత్రం వాటర్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా! మనకి ఫిల్టర్లు ఇవన్నీ అయితే ఇచ్చేసారనమాట. ఇదైతే మాత్రం మనకి 2 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అర్బన్ కంపెనీ వాళ్ళది. ఈ 2 ఇయర్స్ లోపల మనకి ఏం ప్రాబ్లమ్ వచ్చినా కానీ వాళ్ళే వచ్చి రిపేర్ చేస్తారనమాట. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక పర్సన్ దీన్ని యూజ్ చేసేస్తున్నారు. సో, వాళ్ళ సర్వీస్ కూడా చాలా అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా! ఇవన్నీ ఇచ్చేసేసారు. ఇవాళే వచ్చింది ఇది. ఇంకా 2 డేస్‌లో వచ్చేసేసి ఇన్‌స్టాలేషన్ చేస్తారని చెప్పారనమాట. దీనిలో అయితే ఇంక చిన్నవి ఉన్నాయన్నమాట. మనకి పైపులకు సంబంధించినవి, ఇన్‌స్టాలేషన్ సంబంధించినవి మొత్తం అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఇది ఏంటో చూసేద్దాము. మేబీ వాటర్ బాటిల్ అని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఎవరైనా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకునే వాళ్ళనుకుంటే మాత్రం ఇది తప్పకుండా తీసేసేసుకోండి. నేను ఈ వీడియో తీసేసిన తర్వాత నేను పోస్ట్ చేస్తున్నాను. దీన్ని ఇప్పటికి నేను వాడేశాననమాట. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా! వాటర్ బాటిల్ మ్యాటర్ కాదు ఇక్కడ. వాటర్ ప్యూరిఫైయర్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి వాటర్ కూడా టేస్ట్ అయితే బాగుంది. ఎవరైనా ఇప్పుడు మాత్రం వాటర్ ప్యూరిఫైయర్ తీసేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా దీన్ని సజెషన్ చేస్తాను నేను. నేటివ్ వాటర్ ప్యూరిఫైయర్ M2 అనమాట ఇది. దీనిలో ఇంకా చాలా వేరియంట్స్ అయితే ఉంది. M1, M2 అని చెప్పేసి. చూస్తున్నారు కదా! మనకి ఇలా బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. ఈ 3 మోడ్ నుంచి మనకి వాటర్ అయితే వస్తాయి.